హాయ్ అండి, మీ అందరికీ వెల్కమ్ టు అనిత వంశీ బ్లాగ్స్. అయితే మొన్నైతే పచ్చడి పట్టాం కదండి, అవైతే బయట తీసాము. ఒక 10 కాయలు అయితే తీసుకొని మామిడికాయ పచ్చడి అయితే పట్టాము. ఇంకా మళ్ళీ ఇప్పుడైతే మా వారు వచ్చేటప్పుడు అయితే మామిడికాయలు తీసుకొచ్చారు. వాళ్ళ మేడం అయితే ఇచ్చారంట. ఎల్లికాయలు ఇచ్చారు. 3, 4, 5, 6, 7, 8 కాయలు. ఇప్పుడు మళ్ళీ ఇవైతే ఇప్పుడు బొడుపులు ఉంటాయి కదండి, ఇవైతే కట్ చేసి ఇప్పుడు నీటిలో అయితే వేస్తాను. ఇప్పుడు మా వారు అయితే వచ్చి మళ్ళీ ముక్కలు కట్ చేసి పడతారు. మేము మామూలుగా ఇప్పుడు మా వారు మేము తీసుకునే ముందు మామిడికాయలు తీసిరా పచ్చడి పట్టుకుందామని చెప్తే ఇంకా అందుకని ముందు ఒక ట్రిప్ అయితే పట్టేసాము. ఎప్పుడు 2 సార్లు పట్టము, ఎప్పుడు ఒకసారి పట్టుకుంటాము. ఇంక ఇప్పుడైతే ఇది 2వ సారి అయింది ఈ సంవత్సరం. అదైతే జాడీలో పెట్టాం కదండి, 3వ రోజు కలిపాము. మళ్ళీ కొంచెం ఉప్పు అవి తగ్గితే మళ్ళీ చూసుకొని కలిపాము. నిన్నైతే కొంచెం తిన్నాం, బాగుంది పచ్చడి. కొంచెం కారంగా ఉంది, అంటే కొంచెం గ్రేవీ కావాలని చెప్పాను కదా, ఎక్కువ గ్రేవీ ఉందో బాగుంది. అయితే మళ్ళీ ఇప్పుడైతే ఇవి తీసుకొచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడైతే పచ్చడి అయితే పడుతున్నాం. చూడు, అమ్మ అయితే ఇంటికి వచ్చేసరికి నేను ఇంటికి వచ్చేసరికి అయితే అమ్మ అయితే చేపల కూర అయితే వండింది. మొన్న ఆదివారం అయితే చేపలు తెచ్చుకున్నామండి. అయితే అదే చేపలు కొద్దిగా అయితే సండే రోజున వండుకున్నాము. ఇంకొద్దిగా ఉన్నాయి కదా, మళ్ళీ ఎక్కువ రోజులు ఉన్నా కానీ వాటి టేస్ట్ అయితే పోతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు అమ్మ అయితే కూర వండేసింది. దానిలో చేపలు కాదమ్మా అండి. జన మా చిన్నోడికైతే ఇష్టం, మా శ్యామకి అయితే చాలా ఇష్టం. జన అయితే అది పులుసు పెట్టేసింది అమ్మ. ఇంక ఇప్పుడు వచ్చేసి అన్నం కూడా పొయ్యి మీద పెట్టేసాం. ఇప్పుడు నేనైతే ఈ పని చెయ్యాలి. మనం ఊరు ఎప్పుడు వెళ్తున్నాం? సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా. సమ్మర్ హాలిడేస్ పిల్లలకైతే సెలవులు ఇచ్చేసారండి. మాకైతే మరి మేము రోజు డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి మేము ఏదైనా శనివారం నైట్ వెళ్ళిపోతాం. చిన్నోడా శనివారం నైట్ వెళ్ళిపోయి శనివారం నైట్ అక్కడ ఉండి ఆదివారం మనం ఏదన్నా ముంజులు బాబాయ్ని రాత్రి అడిగా. మా మావయ్యను మా మరిది నిన్న రాత్రి అయితే వచ్చారండి ఇంటికి. అనుకోకుండా ఏం కాదు, మామూలుగా పొద్దున వచ్చారని తెలుసు. మేము డ్యూటీకి అయితే వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మా మరిది మా మావయ్య వాళ్ళు వచ్చారు. ఇంకా మా మరిదితో చెప్పాను అనమాట, మేము ఏదైనా ఒక శనివారం రోజు వస్తాము, వచ్చి ఆ నైట్ ఉండి ఆ ఆదివారం మాత్రం ముంజులకి వెళ్దాము. చేలో తాటి చెట్లు ఉంటాయి కదండి, ఇంకా ముంజులు అయితే కోసుకొని ఇంకా ఆ రోజు ఆదివారం వరకు ఉండి ఇంకా మళ్ళీ తెల్లారి సోమవారం ఎవరి డ్యూటీలు కాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పేసి మేము ప్లాన్ అయితే చేసుకున్నాము. ఇంకా పిల్లలు కూడా ఇంటికాడే ఉంటున్నారు కాబట్టి ఒకరోజు అయితే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని ఒకరోజేమో బందర్ బీచ్కి అలా తీసుకెళ్తానని చెప్పాను. అంటే మళ్ళీ సెలవులు అయిపోతాయి. మళ్ళీ ఈ వేసవకాలం అయిపోయిందంటే మళ్ళీ జూన్లో వర్షాలు పడతాయి కదండి, మళ్ళీ అప్పుడు వెళ్ళటం కుదరదు. వెళ్తే ఈ నెలలోనే వెళ్ళాలి. నేనేమనుకున్నానంటే ఈ నెలలోనే, మళ్ళీ వచ్చే నెలలో హడావుడి లేకుండా ఈ నెలలో షూస్ లంచ్ వచ్చేటప్పుడు చాట్ తెచ్చాడు. అసలు కాదు, మామూలుగా ఫోన్ చేశాడు డాడీ ఫోన్ చేసి అన్నాడు ఇడ్లీ పిండి తెస్తానన్నాడు. నేనన్నా ఇడ్లీ పిండి ఎందుకు, అన్నం తిందాం కదా అంటే, లేదు నేను ఇవాళ ఇడ్లీ తింటాను అన్నాడు. లేదు అంటే బెంచ్ సర్కిల్ దగ్గర పుల్కాలు చేస్తారు కదండి, ట్రెండ్ సెట్ మాల్ దగ్గర, అక్కడ పుల్కా తీసుకురమ్మని చెప్తే పెట్టట్లేదంట. సరే వచ్చేటప్పుడు చాట్ తీసుకురమ్మన్నాను. ఇంక అందుకని చాట్ అయితే తీసుకొచ్చారు. ఇడ్లీ పిండి కూడా తెచ్చారు. ఇడ్లీ పిండి అయితే తెచ్చుకున్నారు కానండి, కానీ మరి అమ్మ చేపల పులుసు వండింది కదా, ఇంకా అందుకని చెప్పేసి ఈ ఇడ్లీ పిండి రేపు ఇడ్లీ అయితే వేస్తాను. ఇంక ఈ రోజు అయితే అన్నమే వండుతాను. అంటే మా వారు ఇంకా రోజు టిఫిన్ చేస్తాను అన్నారు. నేను ఎప్పుడో చెప్పాను మా ఆయనకి, రోజు టిఫిన్ నైట్ టైము టిఫిన్ చేసుకుందాం, వేడివేడిగా తిందాము అని అంటే, అప్పుడేమో సరేలే అనుకుంటూ ఇట్లా అయిపోయింది. ఇప్పుడు మా వారి టిఫిన్ కావాలంటున్నారు. ఇప్పుడు ఇది మరమరాలతో తిందామా లేదా ఉట్టిగా తిందామా? మరమరాలతో. ఎవరు ఇందులో మరమరాలు కాదండి, ఇది కొంచెమే కదా, ఇది కొంచెంకి మనం కొంచెం ఎక్కువ మరమరాలు, అంటే ఇన్ని మరమరాలు వేసుకున్నాం అనుకో ఇంత అయిద్ది, అది బాగుంటది. అందుకని గుట్టుగా తిందామా మరమరాలతో తిందామా? మరమరాలతో తిందాం. అదైతే ఎక్కువ, ఇగో ఎంత అయిద్ది, దా తిందాం రండి. మరమరాల అటుకులు అయ్యి మరమరాలే. ఇగో ఇది బ్యాగ్ ఉంటుంది ఇలాగా. మొన్న మీరు రిలయన్స్కి వెళ్ళారు కదా, మొన్న మీరు ఒక ఆదివారం రిలయన్స్కి వెళ్ళారా? అక్కడ తీసుకొచ్చిన బ్యాగ్ ఇది. నువ్వేం తింటావని మీ నాన్న అడిగితే మరమరాలు అటుకులు చెప్పాను. అందుకని చెప్పేసి మరమరాలు ఇదిగో దీంతో అటుకులు తెచ్చారు.
మరమరాలు నేను రోజు కొంచెం అంటే ఏదో ఒకటి తినాలి అనిపించింది కదా, అలా వేసేసుకొని తినేసాను నేను. చాలా వరకు ఉన్నాయి అనుకున్నా. సరే ఉన్న వాటితోనే చేసుకుందాం కొంచెమైనా. మరమరాలు అటుకులు అన్నయ్యకి పాలలో వేసేస్తున్నా. అంటే ఒకసారి టిఫిన్ చేయండి పడుతుందా. అన్నయ్యకి అటుకులు టిఫిన్ పాలల్లో వేసిస్తున్నా. ఒక్కోసారి టిఫిన్ చేయండి కదా, అంటే ఇడ్లీ వేస్తాను, ఉప్మా వేస్తున్నా. ఒకవేళ అది కూడా చేయలేదనుకో, ఏంటి కంటిన్యూ అవుతుందా. అన్నయ్యకి పాలల్లో అటుకులు వేసిస్తున్నా. ఒకరోజు ఇడ్లీగా ఉప్మా కానీ ఏమి వేయలేదనుకో, ఇంకా పాలల్లో అటుకులు వేసేసి టిఫిన్ కింద అది ఇచ్చేస్తున్నా. అది సరిపోదు, కాకపోతే ఏమీ తినకుండా వెళ్ళకుండా ఉంటారని అలా చేసి ఇచ్చేస్తున్నా. ఇంకా అందుకని చెప్పి ఈ కొద్దిగా అయినాయి మరమరాలు. దానిలో ఈ కొద్దిగా ఉన్నాయి కదా అటుకులు, దాంట్లో దెమ్మరిచ్చేసి కలిపేయడమే. ఇది తీసుకొచ్చాడు ఫ్రెండ్స్, మామిడికాయలు, కారం, పసుపు, ఆవు పిండి అంట. ఆవు పిండి కాదు, ఆవపిండి. ఆవు పిండి కాదు. డాడీ కారం తీసుకొచ్చాడు, అది ఇవ్వండి వేస్తాను. రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ మిక్సింగ్ సరే నేను వేసుకొని తింటాను. ఇప్పుడు ఇది నువ్వును అన్నయ్య తినండి. ఈ కొంచెం మళ్ళీ ఎలాగో అన్నం తింటాం కదా, తినేసా తింటేలే మళ్ళీ తింటాం కదా. ఈ కొంచెం నువ్వును అన్నయ్య కలుపుకొని తినండి, సరేనా? ఓకే. ఇవాళ బస్సు రాలేదండి. 7:20కి ఆ టైంలో తెన్నేరు వైపు వెళ్ళే బస్సు వచ్చింది. తెన్నేరు కాదు, తెన్నేరు మిస్. ఇవాళ 6:30. అంటే మామూలుగా ఎప్పుడు గోడవల్లి సెంటర్కి అయితే మామూలుగా వచ్చేసి ఉంటాము. ఎంతసేపు చూసినా బస్సు రాలే. చాలాసేపటికి 7 అయింది. 7:10, 7:10, 15, 20 అట్లాగైతే 7:30కి వచ్చింది బస్సు. ఇవాళ అయితే కొంచెం లేట్ అయిపోయింది. కత్తిపెట్టకి పొద్దున లేదండి, వద్దు. సాన పెట్టేస్తే సరిపోద్ది. తెలుగు మాలున్నాయి. ఏమన్నావే? ఏమన్నా క్లీన్ చేసుకుని వస్తాను. చిన్నడా 1 minute wait, I am peeling this one. నూనె మొన్న పట్టావు కదా కొంచెం, ఆ పట్టింది ఉంది కొంచెం. ఉంటుంది, మొన్న పట్టిన ఇగో సరుకులు కొద్దిగా ఉంది. ఇది పోసేసావు అనుకో, మళ్ళీ రేపు డ్యూటీ నుండి వచ్చేటప్పుడు సాయంత్రం మళ్ళీ తెచ్చుకుందాం. నేర్చుకో, మాతో పట్టిస్తారండి. చెప్పు. చిన్న పెద్ద మిక్స్ చేసి అంటే మిక్సింగ్ అనమాట. కొన్ని మొక్కలు పెద్దవి, కొన్ని మొక్కలు కొంచెం మీడియం సైజు. ఏ చూపించు. గాలికి పడుతుంది చూడు. పోదే గాలికి. పెద్దోడైతే ఆవాలు మిక్సీ పట్టుకొచ్చాడండి. బండ చెప్పు. ఇప్పుడు అది మామూలుగా మనం మంచినీళ్ళు తాగుతాం గ్లాసు లోట, అది దాంతో కొలిచావు. 3 గ్లాసులో ఎన్నో ఏదో చెప్పావు. పెద్దది కదా, పెద్దదొద్దు, ఈసారి మామూలుదే తీసు, చిన్నది.
ఇంకా తీసమ్మా ముందు నాలుగైనాయి కరెక్ట్గా. నాలుగు టమాటా కారం నాలుగు కదా. పోయి పసుపు 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 డబ్బా పెట్టి మొన్న ఒకలాగా పట్టాడు, ఇప్పుడు ఒకలాగా పడుతున్నాడు. చెప్పు మరి ఏంటి? ముక్కలో నూనెలు వేస్తా ముక్క బిరిసిక్కిద్దంట. చెప్పు, అది చూపించు ఒకసారి ఫేస్కి. ఆయనకి చెప్పు. ముక్కలో అట్లా నూనెలు వేసుకుంటే ముక్క గట్టిపడిద్దంట, మెత్తపడకోకుండా బిరిసెక్కిద్దంట, పాడవకుండా ఉంటుందంట. ఇట్లా వేసి ఇట్లా దీంట్లో వేసి ఆపు ఎత్తా ఉండవు. దీంట్లో వేసేసింది. జల్లి వాషాతో నేను తీసినాక నువ్వు అన్ని వేది మీకు మళ్ళీ పద్దాక నేను కలుపుకోవాలా? ఆవకాయ పచ్చడి అది మనం తిన్నావరా? టేస్ట్ చేసావు కదా మనోజ్గా? బాగుందా? బాగాలేదంటే నీకేమైనా ప్రాబ్లం ఉంటుంది? అదంటే కొంచెం మార్పులు చేర్పులు చేసి కొంచెం కారం ఎక్కువ వేస్తా. వెల్లుల్లిపాయలు కూడా కావాలి, నూనె చదువుకోవాలి. కారం కొత్తగా ఉంది, వెరైటీగా ఉందా? పప్పుగా కారం కారం
అయిపోయింది. హాయ్ అయిపోయిందా? పచ్చడి పడతాం అయిపోయింది రా నిజా. అంతేనా? కారం అట్ట ఉందిరా, కొత్తగా ఉంది కదా. కారం లాగానే ఉంది కదరా. నాకేమనిపించలే. నువ్వు కారం ఏం లేదు, ఎక్స్ట్రాలు చేయకు. అమ్మో. ఓకే. అమ్మో.